శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా ఉంది? చెత్త పరిపాలన కాంగ్రెస్. ఎందుకన్నా? ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం చేస్తారు, బాగా చేస్తారు అది ఇది అని చెప్పి చేస్తా ఉన్నారు కదా మళ్ళీ. ఏం చేస్తారు నాకే సో ఇప్పుడు హైడ్రా నడిపించారు, మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఇచ్చారు, కరెంటు ఉచితంగా ఇచ్చారు, సో గ్యాస్ సబ్సిడీ ఇచ్చారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, సో 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇచ్చారు. సో ఇవన్నీ మంచిగా కదా, పథకాలన్నీ కూడా మంచిగా అమలు అవుతున్నాయి. ప్రజల్లోకి సరిగ్గా ఏవి అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేసారో అవి రావట్లేదు. ఇప్పుడు ఏది స్కాలర్షిప్స్ అవి లోన్స్ ఇస్తున్నాడు 4 lakhs ఎంతో, దాంట్లో సిబిల్ అంట, క్రెడిట్ సిబిల్ ఏమంటారు అంతేనా, క్రెడిట్ స్కోర్ ఉండాలంటాడు ఒక సిబిల్. మామూలు విద్యార్థి స్టూడెంట్ ఏది మామూలుగా విద్యార్థులు ఏం చేస్తారు, చదువుకుంటారు, కాలేజీలు పోతారు, లేకపోతే ఇంకోటి కోర్సింగ్ చదువుతూ ఉంటారు. వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేసేది అంతంత మాత్రం. వాళ్ళకి నీకు ఏది సిబిల్ రావాలంటే వాళ్ళు లోన్ తీసుకొని ఏదైనా రీపేమెంట్ చేస్తేనే కదా ఒక ఉద్యోగస్తుడికి ఉంటుంది సిబిల్ అనేది. నీకు స్టూడెంట్కి సిబిల్ ఏడు నుంచి వస్తుంది, అమౌంట్స్ ట్రాన్సాక్షన్ జరగదు. నువ్వు సిబిల్ పెట్టి సిబిల్ స్కోర్ లేదు నేను లోన్ ఇయ్యను అంటే ఎందుకు స్కీమ్స్ పెట్టడం చెత్త కదా. ఇంకోటి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుందా అంటే ఒక లేడీస్ మొత్తానికి ఉపయోగపడుతుందా? అయితే చాలా గ్రేట్. అయితే ఎక్కడ కొట్లాడాలు జరగట్లేదు, జుట్లు కొట్టుకోవట్లేరు, అస్సలు సూపర్ అనుకో. ఇక అల్లమెల్లి గడ్డలు ఉల్లిపాయలు తీయడానికి కూడా బస్సులో చూసుకొని తిరుగుతున్నారు. మొన్న ఒక అమ్మ ఎవరో వీడియోలో చూసాను నేను కూడా, అది నిజమా అబద్ధం తెలియదు. మా బాబు ఏడుస్తున్నాడండి, అందుకే తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టి అటు ఇటు తిప్పుకుంటూ తినిపించేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళమంటున్నాను. అలాంటి వాటికి ఒక ఎంప్లాయీస్కి ఒక స్టూడెంట్స్కో అంటే పర్లేదు, ఫ్రీ బస్ వరకు అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఉచితం ఎందుకు పెట్టావో ఏంటో తెలియదు. అది అవసరమైన వాళ్ళు అవసరం లేని వాళ్ళు అందరూ వాడుతున్నారు. ఏం ఇంట్లో ఎవరైనా భార్య భర్తలు కొట్లాడుకున్నాకో నువ్వు తిట్టావు కదా, ఆధార్ కార్డు ఉంది, అమ్మగారు ఇంటికి కొరుకుతా అంటున్నారు. ఏం స్కీమ్లు అది? నువ్వు మహిళలకు 2,500 వేస్తావు, నువ్వు అదేయు. ఈ ఫ్రీ స్కీమ్ ఉచిత బస్సు బంద్ చేసేసి ప్రతి మహిళకు ఒక 2,500 వేసావు అనుకో, ఆ మహిళ వాళ్ళ పిల్లలకి కానీ చదువుల కోసం ఇంకోటి కట్టుకుంటుంది. విద్యా విధానాల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు సీఎం గారు ఏమన్నారు కదా, ఒక్కటన్నా స్కీమ్ తీసుకొచ్చిండా? ఇప్పుడు ఎల్కేజీ నర్సరీ అవి పెడతానంటున్నాడు. అసలు ప్రైవేట్ విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తున్నారా? ఎంత పడితే అంత ఇష్టారాజ్యంగా. అంతకుముందు గవర్నమెంట్లు పెంచుకుంటూ పోయినాయి, ఇప్పుడున్న గవర్నమెంట్ పెంచుకుంటూ పోతుంది. విద్యా వ్యవస్థ మొత్తం దివాలా తీసిందా లేదా? హెల్త్ 10 లక్షల స్కీమ్ పెట్టిండు. ఆ 10 లక్షల స్కీమ్లో ఆ ట్రీట్మెంట్ కానీ ఒకటి వెళ్తే ఒకటి ఉందా అంటాడు, ఒకటి లేదంటాడు. అవే సగమే. ఏమి యూజ్ అవుతున్నాయి? అంతకుముందు కేసీఆర్ కిట్ ఇస్తుండే, ఆ కిట్ ఇప్పుడు ఎత్తేసిండంట. మరి నిజమా అబద్ధమా తెలియదు. మరి అలాంటి ఎత్తేసుడు అవసరమా? చెత్తనే, వేస్ట్ సార్. అట్లా అంటే ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలున్నాయి కదా, సో దీంట్లో బీఆర్ఎస్ రావచ్చా, కాంగ్రెస్ రావచ్చా, ఎట్లా? ఈ ఎంతైనా ఉప ఎన్నికల్లో వచ్చేసి అయితే రూలింగ్ పార్టీ వస్తుంది మ్యాక్సిమం. లేదు అంటే వ్యక్తిగతంగా పర్సన్ క్యారెక్టర్ పరంగా బేస్ చేసుకుంటే మాత్రం పర్సన్ వస్తాడు. అంతకుమించి ఉప ఎన్నికల్లో పెద్ద ఒరిగేది లేదు, నష్టపోయేది లేదు. ఆల్మోస్ట్ ఆల్ రూలింగ్ పార్టీ రావచ్చు. లేదు అంటే ఆపోజిషన్ పార్టీ ఆర్ బీజేపీ ఆర్ టీఆర్ఎస్ రెండిట్లో ఎవరొక స్టాండర్డ్ క్యాండిడేట్ని బట్టి బేస్ ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు 2028లో మేమే వస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే నిజమే అంటారు? ఏమో ఇంకో ఆయన మూడో ఆయన రావచ్చు, చూద్దాం. నేనే వస్తాను. ఇప్పుడు పార్టీ అన్నాక ఏ పార్టీ అయినా పోటీ చేస్తుంది, నేనే గెలుస్తా అని ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు. ఆయన చేసిన పనులు ఏంటంటే దళితులకు 10 లక్షల స్కీమ్ తెచ్చిండు. ఒకరికి 10 లక్షలు ఇస్తే 10 రోజులు ఏడ్చాయి. అర్థం చేసుకోవాలి. 10 లక్షల స్కీమ్ ఇస్తున్నావు, అదే 10 లక్షలు 10 మందికి ఉపయోగపడి ఉంటే ఆ 10 ఇంట్లో ఓట్లు వేస్తారుగా. నువ్వు ఒక ఇంట్లో 10 లక్షలు ఇస్తావి, తీసుకొని 10 ఇంట్లో వాడు ఏం చెప్తాడు, నాకు 10 లక్షలు వచ్చినాయి బైసాబ్, మాకు 10 లక్షలు వచ్చినాయి అంటాడు. అమ్మా నువ్వు ఒక్కడే 10 లక్షలు తింటే మేమంతా ఇది ఉన్నామా అని చెప్పి ఉల్టా ఓట్లు కుద్దారు. లేకపోతే కాంగ్రెస్ రాకపోవచ్చు. మీరు చేసుకున్న స్కీమ్లే సార్, అర్థం చేసుకోవాలా లేదా? ఇప్పుడు బీసీలకు ₹1,00,000 అన్నావు, ఆ ₹1,00,000 ఎంతమందికి వచ్చినాయి? ఒక 100 ఇండ్లు ఉంటే నువ్వు 10 ఇంట్లోకి కూడా స్కీమ్ రాలేదు. ఇలాంటి చెత్త స్కీమ్ల వల్ల. లేకపోతే మంచిగా మీరు వచ్చే దళిత బంధు, బీసీ బంధు బాగున్నాయి. ఆ స్కీమ్స్ తగ్గించి, రేషియో తగ్గించి డిస్ట్రిబ్యూట్ ఎక్కువ పర్సన్స్ కావాల్సింది. నువ్వు అమౌంట్ రిచ్ చేసేసి ఒక పర్సన్కి ఇచ్చినావు, ఆ అమౌంట్ తక్కువ చేసి స్కేల్ తక్కువ చేసి 10 మందికి ఇచ్చి ఉంటే మీకు ఓటింగ్ షేర్ వచ్చేది. అలాంటివన్నీ పెద్ద వేస్ట్ స్కీమ్స్. సో ఇప్పుడు ఈ 28లో ఇవన్నీ చేంజ్ చేసేసి మీరు అన్నట్టుగా అమలు చేస్తే బీఆర్ఎస్ వస్తుంది కదా పక్క? బీఆర్ఎస్ వస్తుందంటే చూడాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కొట్లాటలు ఎక్కువైపోయినాయి, అదొక చిన్న సమస్య ఉంది కదా. ఇప్పుడు కవిత అక్కనేమో ఒకలోళ్ళే పెడుతుంది, ఇంకా నయం హరీష్ అన్న గారు కొంచెం సైలెంట్ ఉన్నారు. అది బేస్ బలం అవుతుంది. టీఆర్ఎస్కి ఏమన్నా బేస్ బలం అంటే
ఇంక్లూడింగ్ హరీష్ రావు గారితో పార్టీ హైప్ రావాల్సి, కేసీఆర్ గారు బయటికి వస్తలేరు. బయటికి రావకపోవడానికి ఎందుకంటే ఆయన పెద్దవారు కాబట్టి వయసు సహకరిస్తుందా, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవు, కొంతకాలం సైలెంట్గా ఉందామని ఆగినట్టున్నారు. కాకపోతే మాక్సిమం ఇంకో 1 year తర్వాత హరీష్ గారు హైప్ పెరుగుతుంది. హరీష్ రావు గారి వల్ల పార్టీ లేస్తుంది కంపల్సరీ. టీఆర్ఎస్ ఏమో అంత ఈజీగా పోయే పార్టీ కాదు. ఎవరో అన్నట్టు ఇంకా మీ పార్టీ రాదు అది ఇది అంటారు, కానీ రావాల్సిందే.